అమ్మ చేతి పాకశాలకి స్వాగతం. ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా ఎంతో రుచిగా చేసుకునే గుత్తి వంకాయ ఫ్రై రెసిపీని చూద్దామండి. ఇది చాలా తక్కువ మసాలాస్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏదైనా స్పెషల్ అకేషన్స్కైనా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఇది పర్ఫెక్ట్ డిష్ అండి. చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి. వీడియోని మొదలుపెట్టే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అమ్మ చేతి పాకశాలని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్ల మేము ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ చేసి మీకు చూపించగలం. ధన్యవాదాలు. ముందుగా దీనికి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కల్లో తరుక్కొని వేసుకుందాం. అందులో 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక టమాటోను కూడా వేసేసుకొని 1.5 స్పూన్ కారం వేసి దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇందులో అడిషనల్గా నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం లేదు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని వంకాయల మధ్యలో స్టఫింగ్లా చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం. ఇందులో అడిషనల్గా ముందుగా మన ఉల్లిపాయలు అవి వేయాల్సిన అవసరం అయితే లేదు. మన మసాలా ముద్దలో ఉల్లి, టొమాటో అన్నీ ఉన్నాయి కాబట్టి స్టఫింగ్ చేసేసుకుంటే చాలా కమ్మటి రుచి అనేది వస్తుంది. ఇలా మీరు చూస్తున్న విధంగా ఒక్కొక్క వంకాయలోని ఈ ముద్దని స్టఫింగ్ చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఒక విషయం అండి, ఈ గుత్తి వంకాయ ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం లేత వంకాయలు ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. ఎందుకంటే మనం ఈ రెసిపీ చేస్తున్నప్పుడు ఇందులో మనం అడిషనల్గా నీళ్ళు అయితే వేసుకోం. ఈ వంకాయలు అలా మూత పెట్టేసి ఆవిరి మీదే మగ్గించుకుంటాం కాబట్టి లేత వంకాయలు అయితే కొంచెం మగ్గడం ఈజీ అవుతుంది. ఇలా వంకాయలన్నీ ప్యాన్లో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్ మీడియం ఫ్లేమ్ చేసేసుకొని ఒక్క 10 నిమిషాల సేపు అలా వదిలేస్తే ఒక 50% వంకాయలు అనేవి మగ్గిపోతాయండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. మ్యాక్సిమం 15 నిమిషాల్లోనే ఈ రెసిపీని మనం చేసేసుకోవచ్చు. చూసారా, 10 నిమిషాల్లోనే వంకాయలు ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకుందాం. మనం ఇందాకలా మసాలా చేసుకుంటున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే ఈ వంకాయలు మగ్గడానికి అది హెల్ప్ అవుతుంది. అలాగే ఇందాక చేసుకున్న మసాలా ముద్దలో ఏమైనా మిగిలిపోతే దాన్ని ఇప్పుడు వంకాయల పైన వేసేసుకొని ఒక్కసారి చాలా తేలిగ్గా కలుపుకొని మూత పెట్టేసి మరొక్క 10 నిమిషాలు వదిలేస్తే అయిపోయినట్టే. ఇందులో గ్రేవీ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఆ మిగిలిపోయిన మసాలా ముద్దని ఇలా వంకాయల పైన వేసేసుకుంటే మనం అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. దాని రుచి కూడా చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి మరొక్క 2 నిమిషాలు మగ్గనిస్తే మన గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర కొంచెం వేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. కొత్తిమీర మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా వంకాయ ఎక్కడా మధ్యలోకి విరిగిపోకుండా ఎంత సాఫ్ట్గా మగ్గిందో. ఈ గుత్తి వంకాయ ఫ్రైలో మనం అడిషనల్గా మసాలాలు కానీ స్పైసెస్ కానీ వేయం కాబట్టి రుచి చాలా కమ్మగా ఉంటుంది. కారం అనేది అస్సలు ఉండదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అదండి ఇవాళ వీడియో. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మా అమ్మ చేతి పాకశాలని సబ్స్క్రైబ్ చేసి మా ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.